शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనకు ద్వాదశ రాశుల్లో నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం కానీ అలానే శనిగ్రహం, ఈ రెండు గ్రహాలు గోచార సంచార అన్న నిర్ణయాలలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. కాబట్టి అందులో ప్రస్తుతం రేపు జూలై 27వ తారీఖు నుంచి గోచారంలో అంటే మీనరాశిలో రేవతి నక్షత్రంలో శని భగవానుడు వక్రగమనంలోకి జరుగుతోంది. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క వక్రగమన స్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు వరకు. కాబట్టి ఈ శని వక్రగమనం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది, శుభ అశుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికీ లగ్న ద్వితీయాధిపతి, అనవసరమైన ఖర్చులు ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య సాన్నిహిత్యం బాగుంటున్నప్పటికీ కూడా దూరంగానే ఉంటారు. అలానే సప్తమ స్థానంలో గురు ప్రభావం చేత సంతానం విషయంలో కొద్దిగా అధిక ఖర్చులు ఏర్పడతాయి. విద్యా విషయంలో కూడా అధికంగానే ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సంపాదన సరైనటువంటి స్థితిలో ఒక్కొక్కసారి మార్పు చెందుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ దానిని అధిగమించే విషయంలో ఒక్కోసారి సరైన వైఫల్యాన్ని పొందలేకపోవచ్చు. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం ఇది శుభ సూచకం అనే చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి అనుకూలతలు కూడా చాలా ఇస్తాయి. కాస్త ఆలస్యంగా జరిగేటువంటి పరిణామం ఉన్నప్పటికీ కూడా విదేశాల్లో వెళ్ళేటువంటి ప్రయాణం, తాత్కాలికంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలైనా తప్పకుండా వస్తాయి. ఉద్యోగ విషయంలో కాస్త శ్రమతో కూడుకున్నటువంటి విషయాలు, కొత్త ఉద్యోగాలు విషయంలో, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉద్యోగాల విషయంలో, విద్యా విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది. వాహనాల విషయంలో కొద్దిగా ప్రమాద సూచనలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది, వక్రగమనంలో ఉంటే శని ప్రభావం వల్ల. ఇక వీరు ప్రత్యేకించి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతి అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు, అలానే అది లేని పక్షంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అయినా సరే ప్రతి మాసంలో ఒకసారి ఈ 5 నెలల పాటు ఏదైతే అంటే జూలై మాసం నుంచి మొదలుకొని వచ్చే ఆషాఢ చతుర్దశి, శ్రావణ చతుర్దశి, బహుళ చతుర్దశి, అలానే భాద్రపద బహుళ చతుర్దశి, ఆశ్వీజ చతుర్దశి, కార్తీక చతుర్దశి, మార్గశిర చతుర్దశి, ఈ కాలం వరకు కూడా మొత్తం కూడా మహాన్యాస రుద్రాభిషేకం చేసుకుని ఏకరుద్రమైనా ఏకాదశి రుద్రమైనా చాలా మంచిది.